విశాఖ పర్యాటక రంగంలో మరో ముందడుగు పడింది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న సముద్ర పర్యాటకంలో కీలక ఘట్టమైన విహార నౌకల రాక ఆరంభమైంది. విదేశీ పర్యాటకులతో కూడిన విహార నౌక సిల్వర్ డిస్కవర్ విశాఖకు చేరుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. డిస్కవర్ క్రూయిజ్ టూరిజంకి వచ్చిన విశాఖపట్నానికి వచ్చిన మొట్టమొదటి నౌకగా చరిత్ర పుటంలోకి ఎక్కింది. విశాఖపట్నంలో క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి జేఎం బక్షి టూర్ ఆపరేటర్ ఈ నౌకని ఇక్కడ తీసుకురావడం జరిగింది. విశాఖ నౌకాశ్రయ చరిత్రలో క్రూయిజ్ టూరిజం కోసం ప్రత్యేకంగా జెట్టీకి కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించడంతో ఈ ప్రాంతంలోని ఈ జెట్టీ నిర్మాణం ప్రస్తుతం డిజైన్ల స్థాయిలో ఉంది. ఈ డిజైన్ల స్థాయి తర్వాత ఈ మొత్తం అంతర్జాతీయ జెట్టీ ప్రమాణాలతోటి ఈ జెట్టీ నిర్మాణం జరుగుతుంది. సంవత్సరానికి 3 నుంచి 5 ఈ నౌకలు ఈ సంవత్సరమే వచ్చేందుకు అవకాశం ఉందనేసేమో పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఇది మరింత పెరిగి క్రూయిజ్ టూరిజం ద్వారా విదేశీ పర్యాటకుల్ని విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఇక్కడ నుంచి అటు ఒడిశాతో పాటు గోదావరి జిల్లాలు కూడాను ఇక్కడ నుంచి వెళ్లేందుకు వీలుగా, అంటే ఇక్కడ ఈ విశాఖ నౌకాశ్రయంలోని ఈ నౌకని పెట్టి ఇక్కడి నుంచేమో ఈ మొత్తం ఈ పర్యాటక ప్రదేశాలన్నింటినీ ఈ అంతర్జాతీయ పర్యాటకులకి పరిచయం చేసేది. ఎందుకంటే ఎక్కువ స్పెండ్ చేసే పర్యాటకులు ఈ నౌకల్లో రావడం జరుగుతుంది. ప్రపంచాన్ని చుట్టూ వచ్చేందుకు నౌక పర్యాటకాన్ని ప్రధానంగా వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నౌకా పర్యాటకం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రత్యేకంగా జెట్టీ నిర్మాణం జరగాల్సి ఉందనేసేమో పోర్టు వర్గాలు అభిప్రాయపడి దానికి అనుగుణంగానే ఇక్కడ జెట్టీ నిర్మాణానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రత్యేకించి సిల్వర్ డిస్కవర్ ఈ నౌక దాదాపు 100 మందికి పైగా విదేశీ పర్యాటకులు ప్రత్యేకించి అమెరికా నుంచి వచ్చిన పర్యాటకులతోటి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ నౌకా పర్యాటకానికి అనుగుణంగా ఈ నౌకని చాలా విలాసవంతమైన అంటే 7 నక్షత్రాల సదుపాయాలతో ఈ నౌక రూపుదిద్దుకుంది. పర్యాటకులకి చాలా అనువుగా సౌకర్యవంతంగా మొత్తం వారి ప్రయాణం సుఖవంతంగా సాగేందుకు చాలా విలాసవంతంగా దీన్ని రూపొందించడం జరిగింది. ప్రయాణం చేయడానికి చాలా ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ కూడాను వారు తమ సెలవుల కాలాన్ని పూర్తి లీజర్గా దాన్ని గడపడానికి వీలుగానేమో ఈ నౌక యాత్రని వారు కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి ఈ నౌక రావడంతో విశాఖ నౌకా పర్యాటక చరిత్రలో ఇదొక కీలకమైన ఘట్టం కానుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.